మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇరుముడి కార్యక్రమానికి గుట్టపాడు వచ్చానని చెప్పాను కదా. ఇక అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరికి వచ్చామండి. గుడిలో ఇరుముడి కార్యక్రమం జరుగుతుంది. చాలామంది ఈ ఊర్లో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. కాకపోతే ఒక ముగ్గురు మాత్రం ఒక 10 రోజుల ముందుగానే మాల వేసుకున్నారు. ఆ ముగ్గురు ఇరుముడి కార్యక్రమం అయిన తర్వాత శబరిమలై వెళ్తారు. ఇక శబరిమలై వెళ్ళేటప్పుడు ఇరుముడి కడతారు కదా. ఆ ఇరుముడిలో ఒకప్పుడైతే ఆ స్వామివారికి కొద్దిగా బియ్యంతో పాటు రూపాయి పావల ఇరుముడిలో వేస్తే ఆ రూపాయి పావల ఆ బియ్యం ఆ అయ్యప్ప స్వామి దాకా చేరతాయి అనేవాళ్ళు. ఇక అప్పుడైతే ఎంతమంది ఇరుముళ్ళు జరుగుతున్న స్వామివార్లు అన్ని రూపాయి పావలాలు తీసుకెళ్ళి ఇరుముళ్ళలో వేసేవాళ్ళండి. ఏంటంటే మన చేత్తో ఈ బియ్యం ఈ రూపాయి పావల వేస్తే మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మనం తాకిన ఈ బియ్యం రూపాయి పావల ఆ స్వామివారి దాకా వెళ్తుంది అనే భక్తితో వేసేవాళ్ళం. కానీ అప్పట్లో పావలాలు ఉన్నాయి, ఇప్పుడు ఆ పావలాలు లేవు కదా. పావలాలు కాదు కదా, అద్దలు కూడా లేవు. కాబట్టి అచ్చం 1 రూపాయి వేయకోకుండా 11 రూపాయలు అలాగే బియ్యం ఇలా అయ్యప్ప ఇరుముడిలో వేస్తున్నాం. ఇదిగోండి ఈ స్వామేనండి, అక్క వాళ్ళ అబ్బాయి స్వామి. మొదటిసారి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. అందుకనే ఇరుముడి కోసం కొందరు బంధువుల్ని పిలిచారు. ఆ కొందరిలో నేనున్నా. స్వామియే శరణం అయ్యప్ప.